హాయ్ హలో వెల్కమ్ టు శివమణి టాకీస్. ఈరోజు మీకు ఒక సరికొత్త విషయం చెప్పాలి. హర్షాలి మల్హోత్రా ఈ పేరు కొంతమంది కొత్తగా వినిండవచ్చు. ఎందుకంటే ఈ అమ్మాయి బజరంగి భాయిజాన్ అనే ఒక చిత్రంలో పాకిస్తానీ మూగ అమ్మాయిగా ఇండియాకు వచ్చినప్పుడు ఆ అమ్మాయిని ఏ విధంగా అయితే మన హీరో సల్మాన్ ఖాన్ దేశం బార్డర్ దాటిస్తాడో మీ అందరికీ తెలిసే ఉంటుందన్నమాట. రాక్లైన్ వెంకటేష్ నిర్మించినటువంటి చిత్రం అది బజరంగి భాయిజాన్ అనే చిత్రం. ఆ చిత్రంలో నటించినటువంటి చిన్న పాప, ఆ పాపే ఈ హర్షాలి మల్హోత్రా. ఆ అమ్మాయి గురించి ఇప్పుడు ఎందుకు మాట్లాడాల్సి వస్తుందంటే, అఖండ 2లో అమ్మాయి ఇప్పుడు బాలకృష్ణ కూతురుగా చేసిందనేసి మనందరికీ తెలుసు. ఆ పాపని కాపాడడానికి, ఆ పాప ఏదైతే ఆ చిన్న పాప మనం అఖండ 1లో చూసాం, ఒక చిన్న పాపని కాపాడడానికి అఖండ అంటే అఘోరా వస్తాడు. అదేవిధంగా ఆ పాప ఇప్పుడు పెద్దదైంటుంది. అప్పుడే చెప్తాడనమాట, ఇంకేదైనా మళ్ళీ ప్రాబ్లం వస్తే ఆ పాప కోసం నేను మళ్ళీ తిరిగి వస్తాననేసి. అదేవిధంగా ఆ పాపకి ఏదో ఒక ప్రాబ్లం జరుగుతుంది. అప్పుడు బాలకృష్ణ అఘోరా మళ్ళీ ఆ అమ్మాయిని కాపాడడానికి అనేసి ఇక్కడికి వస్తాడనమాట. ఆ విధంగా ఆ అమ్మాయి ఒక మంచి క్యారెక్టర్ చేసింది. ఆ అమ్మాయి గురించి మనము తెలుసుకున్నట్లయితే, ఫ్రెండ్స్, జూన్ 3, 2008లో ముంబైలో జన్మించింది. ఈ అమ్మాయి కెరీర్ గురించి మాట్లాడుకున్నట్లయితే, చిన్న వయసులోనే మోడలింగ్ మరియు అడ్వర్టైజ్మెంట్లో యాక్ట్ చేసింది. ఆ తర్వాత బజరంగి భాయిజాన్ చిత్రంలో మున్ని పాత్రలో చాలా మంచి పేరు తెచ్చుకుందనమాట. కబీర్ ఖాన్ దర్శకత్వంలో 2015లో బజరంగి భాయిజాన్ అనే ఒక చిత్రంలో షాహిదా మున్ని అని ఒక మూగ పిల్లగా చాలా మంచి నటన ఆ అమ్మాయి చిన్న వయసులోనే చేసింది. ఈమె సినిమాకు ముందే కుబూల్ హై, లవ్ టు ఓ త్రిషా వంటి సీరియల్స్లో నటిస్తూ పెద్ద బ్రాండ్ కంపెనీల్లో, అడ్వర్టైజ్మెంట్ కంపెనీల్లో కూడా నటించింది. బజరంగి భాయిజాన్ చిత్రం కోసం ఎన్నో అవార్డులు, డెబ్యూట్, ఎన్నో చైల్డ్ ఆర్టిస్ట్గా మంచి మంచి అవార్డులని తను సొంతం చేసుకుంది. ఆమె చదువు ముంబైలోనే కొనసాగిస్తుంది. డాన్స్, కథక్ నేర్చుకుంటూ యాక్టింగ్ వర్క్షాప్లో కూడా ట్రైనింగ్ తీసుకుంది. హర్షాలి యూట్యూబ్ ఛానల్, ఇన్స్టాగ్రామ్ ద్వారా తన లైఫ్ స్టైల్, డాన్స్, వ్లాగ్ షేర్ చేస్తూ చాలా యాక్టివ్గా ఉంటుంది. ఇప్పుడు మున్నా 2, అఖండ 2 అని కూడా తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసుకుంది. ఇదన్నమాట మున్నా షాహిదా, హర్షాలి మల్హోత్రా యొక్క రియల్ లైఫ్. తను అఖండ 2 సినిమా తర్వాత, ఎందుకంటే 10 ఏళ్ల తర్వాత తన ఎడ్యుకేషన్ తర్వాత ఒక మంచి సినిమాలో అయితే చేయాలనేసి కోరిక అనేది ఉంటుంది. ఎందుకంటే చైల్డ్ ఆర్టిస్ట్గా ఒక మంచి పేరు తెచ్చుకున్నటువంటి అమ్మాయి. అదేవిధంగా వెయిట్ చేసింది. అఖండ 2లో చాలా మంచి క్యారెక్టర్ అనేసి చెప్పుకోవచ్చు. చాలా మంచి క్యారెక్టర్ అయితే కొట్టేసింది. దీని తర్వాత అంటూ ఆ అమ్మాయి ఖచ్చితంగా బాలీవుడ్లో కావచ్చు, టాలీవుడ్లో కావచ్చు హీరోయిన్ అవ్వడానికి చాలా చాలా అవకాశాలు అంటూ ఖచ్చితంగా ఉన్నాయన్నమాట. ఎందుకంటే అమ్మాయి యాక్టింగ్ పరంగా కావచ్చు, చైల్డ్ ఆర్టిస్ట్గా చిన్నప్పటి నుంచి మంచి పేరు తెచ్చుకుంది, ఎన్నో అవార్డులు సంపాదించుకుంది. తర్వాత అఖండ 2లో కూడా ఖచ్చితంగా ఒక మంచి క్యారెక్టర్ చేసిందనేసి ఫస్ట్ షోలు, ప్రీమియర్ షోల్లో కొంతమంది చూసిన వాళ్ళు చెప్పినటువంటి వార్తలు ఇవి. థ్యాంక్ యూ సో మచ్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.